పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఈ ఉదయకాలంలో మనము ధ్యానాంశముగా ధ్యానిద్దాం. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లు నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, దాని నెరవేర్తును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభువు మనకి ఈ ఉదయకాలంలో ఇస్తున్నటువంటి మాట, నేను నీకు మాట ఇచ్చాను, దాన్ని నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన జీవితంలో దేవుడు అనుదినము అనేక విషయాల్లో మనకు వాగ్దానం ఇస్తాడు. అనేక విషయాల్లో మనల్ని బలపరుస్తుంటాడు. అనేక విషయాల్లో మన జీవితాలని అద్భుతంగా నడిపిస్తానని మనతో మాట్లాడతాడు. మరి వాటన్నిటిని కూడా దేవుడు నెరవేరుస్తాడా? ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరుతాడు. మరి ఈ 2025 అనేటువంటి నూతన సంవత్సరము ప్రారంభించబడి ఇప్పటికి మరి 6 నెలలు అనగా అర్ధ సంవత్సరం దాటి ఉన్నాం. మరి మనందరికి కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు. మరి ఆ వాగ్దానాలు అనేక మంది మరి మర్చిపోయి ఉండవచ్చు. ఆ వాగ్దానాలు మరి ఎక్కడో పడేసి ఉండొచ్చు. మనం ఆ వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయకుండా ఉండొచ్చు. కానీ దేవుడు మనకు ఒక వాగ్దానం అంటూ ఇచ్చాడు అంటే ఆ వాగ్దానాల్ని మనం మర్చినా ప్రభువు మర్చిపోడు. ప్రభు వాటిని జ్ఞాపకం ఉంచుకుంటాడు. ప్రభు నిశ్చయముగా ఆ యొక్క వాగ్దాన అనుసారంగా మన జీవితాన్ని నడిపించుటకు ఎప్పుడు కూడా ఆయన క్రియపరుస్తూనే ఉంటాడు. తన కార్యాలు నెరవేరుస్తూనే ఉంటాడు. మరి ఆయన కార్యాలను మనము వెంటనే చూడలేకపోవచ్చు. వెంటనే ఆ కార్యములు జరగడం ఒకవేళ కొంతమంది జీవితాలు నెరవేరకపోవచ్చు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడు. అనేక సార్లు వాగ్దానాలు, దేవుడిచ్చే వాగ్దానాలు మనము ఎందుకు నమ్మము అంటే, దేవుడిచ్చే వాగ్దానాలు ఎప్పుడు కూడా నీ శక్తి సామర్థ్యాలు బట్టి వాగ్దానం ఇవ్వడు. దేవుడిచ్చే వాగ్దానాలన్నీ కూడా తన సామర్థ్యాన్ని బట్టి వాగ్దానం ఇస్తాడు. దేవుని సామర్థ్యము ఏ విధంగా ఉంటుందో ఆయన వాగ్దానం కూడా అదే విధంగా ఉంటుంది. అప్పుడు దేవుని సామర్థ్యం ఎలాంటిది అనేది మనం ఎంత ఆలోచించినా మనకు అర్థం కాదు. దేవుని సామర్థ్యము ఎటువంటిదని ఎర్ర సముద్రం 2 పాయలు చీల్చిన తర్వాత కూడా ఇశ్రాయేలులకు అర్థం కాలేదు. ఆ ఎర్ర సముద్రం చీల్చి దాని మధ్యలో, ఒక సముద్రం మధ్యలో మనం నడుస్తూ ఉన్నాం. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు నాకు తోడై ఉండి ఇంత అద్భుతంగా నడిపిస్తున్నాడని అని కళ్ళతో చూస్తున్నా గ్రహించలేని వారిగా వారు ఉన్నారు. అదేవిధంగా దేవుడిచ్చే వాగ్దానాలు తన శక్తిని బట్టి, తన బలాన్ని బట్టి, తన సామర్థ్యాన్ని బట్టి మనకిస్తాడే కానీ మన బలహీనమైనటువంటి మన శక్తిని బట్టి దేవుడు ఎప్పుడు వాగ్దానాలు ఇవ్వడు. అందుకే దేవుని వాగ్దానాలు ఎలా ఉంటాయంటే మనము నమ్మలేని విధంగా ఉంటాయి. ఇవి నా జీవితంలో నెరవేరుతాయా? అసలు అవి జరిగేందుకు అవకాశం ఉందా? ఈ విధంగా నా జీవితము మారగలదా అనే అనుమానముతోనే మనిషి ఆ యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకోలేడు. అందుకే చూడండి, లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మనం వెళ్తే, లూకా సువార్త 1వ అధ్యాయము మరి 18 నుంచి 20 వచనాల్లో జకర్యా యొద్దకు మరి గాబ్రియల్ దూత వెళ్ళి అతనికి వాగ్దానం ఇస్తాడు. ఏంటంటే, మరి నీ భార్య గర్భం ధరించి నీకు కుమారుని ఇవ్వబోతుంది అంటే, మరి ఆ వాగ్దానం పొందుకున్న సమయంలో వాళ్ళు బహుకాలం గలిచిన వృద్ధులంట,
పిల్లలు పుట్టడానికి వారికి అవకాశం లేదు. మరి అట్టి వృద్ధాప్యములో దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని చూసినప్పుడు జకర్యా 18వ వచనంలో ఆయన చెప్తాడు, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని చెప్తున్నాడు. ఇది ఎట్లా జరుగుతుందయ్యా? మరి నేను ముసలివాడిని, ఈ వాగ్దానం అయితే నువ్వు తీసుకొచ్చి చెప్తున్నావు, అది ఎలా నెరవేరుతుంది? దానికి గాబ్రియల్ దూత 20వ వచనంలో ఆయన చెప్తాడు, ఈ మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉంటావు. చూసారా? ఆశీర్వాదం పొందుకోవాల్సిన స్థలములో అతడు దేవుని యొద్ద నుంచి ఒక గద్దింపు పొందుకున్నాడు, లేదా దేవుని యొద్ద నుంచి ఒక శాపమును పొందుకున్నాడు అని చెప్పాలా. చూడు, మాట్లాడలేక మౌని అయిపోయాడు ఆయన. దేవుని యొద్ద నుంచి పొందుకునిందేమో అద్భుతమైన వాగ్దానం, అద్భుతమైన ఆశీర్వాదం. ఎవరికి జరగలేనటువంటి దేవుడు ఇచ్చే వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, ఎవరికి నెరవేరలేనటువంటి కార్యాలు నీ జీవితంలో నేను నెరవేరుస్తానంటాడు. హల్లెలూయా. అది మనం ఏమనుకుంటామంటే, ఇది లోకంలో ఎవరికి నెరవేరలేదు కాబట్టి నాకు కూడా నెరవేరదు. ఎప్పుడైతే మనం ఆ మాట చెబుతామో అపవాది ఆ మాటను పట్టుకుంటాడు. నువ్వు నెరవేరలేదు అని చెప్పావు కాబట్టి అది నీ జీవితంలో ఇక నెరవేరదు. ఇక్కడ కూడా మరి జకర్యాకు దేవుని దూత వచ్చి వాగ్దానం ఇస్తున్నాడు. ఇస్తే ఇది ఎలా జరుగుతుంది అనగానే మరి దేవుని యొద్ద నుంచి అతను నోరు మూయబడిందట. దేవుని వాగ్దానం నెరవేరేంత వరకు నీ నోరు ఇక తెరిచి ఏ మాటలు పలకవు. ఎట్లాంటి పరిస్థితి చూసినారా? చాలాసార్లు దేవుని బిడ్డలకిచ్చే వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోము, వాటిని అంగీకరించక మనము స్వతంత్రించుకోము, వాటిని మర్చిపోయి వాటిని స్వతంత్రించుకోము, వాటి కొరకు మనం ఎదురు చూడక అవి మన జీవితాల్లో నెరవేరవు. వాటి కొరకు మనం ఎదురు చూడం, వాటి నిమిత్తం ప్రార్థన చేయం. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. 19, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరమాతుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. సరే, దేవుడు అబద్ధం ఆడడానికి, నీకు చెప్పి అది చేయకుండా ఉండడానికి ఆయన మనిషి కాదంట. మనుషులైతే చెప్పి చెయ్యరు, చెప్పిన ప్రకారంగా జీవించరు. ఉంటామంటారని ఉంటారు, ఈ విధంగా ఉంటామని చెప్తారు, కానీ ఆ విధంగా వారు ఎప్పటికీ ఉండరు. కానీ అబద్ధం ఆడడానికి దేవుడు మానవుడు కాదు, యేసయ్య మనిషి కాదు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఏమని? నేను వచ్చి నీ కొరకు నేను రక్షించడానికి సిలువలో నా ప్రాణం పెడతాను, నా యొక్క ప్రాణమును నీ కొరకు అర్పించి నిన్ను నా సొత్తుగా చేసుకుంటానన్నాడు. అదేవిధంగా ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన మానవుడు కాదు. అయ్యో నేను ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాను అని పశ్చాత్తాపపడేందుకు ఆయన మనిషి కాదంట. చెప్పింది ఆయన చేసి తీరుతాడు, మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. 20వ వచనం చెప్తుంది దాంట్లో, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను నేను మార్చలేను. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని దీవించడం ప్రారంభిస్తే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అది మనం నమ్మాలి, అది మనం అంగీకరించాలి. పరిస్థితులన్నీ మనకు విరోధముగా ఉన్నా కూడా దేవుడు నన్ను దీవించాడు, నన్ను దీవిస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు దాన్ని ఏ మనుష్యులు మార్చజాలరు. ఏ మనుష్యుని వల్ల దాన్ని మార్చేందుకు వాళ్ళకి అధికారం లేదు. అదేవిధంగా అదే అధ్యాయంలో 23వ వచనం కూడా మనం చదువుదాం. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు
యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియచెప్పబడును. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని నిర్ణయించినప్పుడు ఏ మంత్రమో శకునమో దేవుని ఆశీర్వాదాలు ఆపజాలవు. ఎవరో నాకు విరోధంగా ఏదో చేస్తున్నారు, అందువల్ల నాకు ఈ నష్టాలు వచ్చేస్తున్నాయి, ఈ కష్టాలు వచ్చేస్తున్నాయి, ఎవరో నాకు విరోధంగా మరి నన్ను దూషిస్తున్నందువల్ల నా జీవితంలో అన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. దేవుని కంటే అధికారంతో వారి నోటితో నిన్ను శపించగలరా? దేవుని కంటే బలము మంత్రంలో ఉందా? దేంట్లో దేవుని కంటే బలం ఉంది? దేవుని కంటే బలము, దేవుని నోటి మాటకు మించిన శక్తి ఈ భూమి మీద దేనిలో లేదు. కానీ దేవుడి నోటిని మాటను ఆపగలిగిన శక్తి దేంట్లో ఉంది తెలిసిన? నీ అవిశ్వాసంలో ఉంది. దేవుని నోటి మాటను ఆపివేయగలది. దేవుడు వారి అవిశ్వాసాన్ని బట్టి కపెర్నహూములో అద్భుతాలు చేయలేకపోయాడంట. అందుకే చాలామంది జీవితాల్లో దేవుని మేలు ఎందుకు కలగదంటే, ఇది జరగదు, ఇది జరగదు, ఇది కలగడానికి అవకాశాలు లేవు, నా జీవితంలో ఆ మేలు రాదు అని 100కి 110% నమ్ముతుంటారు. అందువలనే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. అవిశ్వాసము అనేది దేవుని యొద్ద నుంచి నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆపుతాయి. కానీ ఏ మనుషుని ద్వారానో, ఏ మంత్రము శకునముల ద్వారానో దేవుని ఆశీర్వాదాలు ఆగిపోవు. దేవుడిచ్చిన వాగ్దానాలు మారవు. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చి తీరుతాడు. కాబట్టి మనము అపనమ్మకం ఉండకుండా దేవుని వాగ్దానాలను మనం విశ్వసించాలి. దేవుని వాగ్దానాల కొరకు, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుటకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ వాగ్దానాలు నెరవేరేందుకు నీకు పరిస్థితులు అనుకూలంగా కనబడకపోవచ్చు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరేందుకు నీ జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు కనబడకపోవచ్చు, కానీ దేవుడు అది చేస్తాడు. ఇప్పుడు చూడండి, రైతు పొలంలో పంట వేస్తాడు, ఆ యొక్క విత్తనాలు చల్లుతాడు. విత్తనాలు చల్లేటప్పుడు అతనికి తెలుసా గాలి తుఫాను వచ్చి కొట్టుకోబోద్దని, లేకపోతే ఆ యొక్క పంట బాగా పండి మంచి కోత వస్తుందని? ఆయనకి ఏం తెలుసు? విశ్వాసంతో విత్తనాలు విత్తుతున్నాడు పొలంలో. దేవుడు దీన్ని ఆశీర్వదించి నాకు ఒక మంచి పంట ఇస్తాడని నమ్ముతున్నాడు ఆయన. ఒక రైతుకు అతను వేసే ఆ పంట మీద నమ్మకం ఉంది. మనకు దేవుడిచ్చే వాగ్దానం మీద నమ్మకం ఉందా? ఆ వాగ్దానాన్ని విశ్వసించి మనము ఏ విధంగా ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుని కృతజ్ఞులై మనం జీవిస్తున్నాం. వాగ్దానాన్ని, చాలామంది వాగ్దానాన్ని తీసుకుంటారు అంతే, దాని తర్వాత నుంచి దేవునికి లోబడి జీవించరు. ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది, వాగ్దానం పక్కన పెట్టేస్తారు, వారి జీవిత పద్ధతుల్లో వాళ్ళు జీవిస్తుంటారు. వాగ్దానం నెరవేరేంత వరకు మనము దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. హల్లెలూయా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని ఇచ్చిన వాగ్దానం మీరు పొందుకోవాలి అంటే దేవుని చిత్తము నెరవేర్చే వారిగా మనం ఉండాలి. దేవుని చిత్తము నెరవేర్చి ఓరిమితో, అంటే ఓర్పు కలిగి మనం కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. దేవా, నాకు ఈ వాగ్దానం ఇచ్చినావు నాయనా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామంటూ పరిస్థితులన్నీ మనకు విరోధంగా కనబడినా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టాలి. ఆ వాగ్దానాన్ని నమ్మి మనము ప్రభు వెంట నడిచేవారిగా ఉండాలి. దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. హల్లెలూయా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము ఎదురు చూడాలంట. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తున్నామా, లేదా మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తున్నామా?
మన ఇష్ట ప్రకారంగా మనం జీవించినప్పుడు వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి? ఆయన వాగ్దానం ఇస్తాడు, దానికి తగిన విధంగా నీ జీవితాన్ని ఎలా ఉంది కూడా ఆయన చూస్తాడు ఖచ్చితంగా. మన జీవితము మన ఇష్ట ప్రకారం ఉంటూ దేవుడు వాగ్దానాలు నెరవేర్చలేదు. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ ఏది నా జీవితంలో ఇంకా నెరవేరలేదు అని అంటే నీ జీవితాన్ని అసలు నువ్వు దేవునికి అర్పించావా? దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించి అప్పుడు నీ వాగ్దానం కోసం నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. అట్ట నువ్వు జీవితాన్ని దేవునికి అప్పగించకుండా దేవుడు నా జీవితంలో వాగ్దానం నెరవేర్చలేదంటే మనం దాని కొరకు తగిన రీతిలో ఎదురు చూడడం లేదు. హల్లెలూయా. దేవుడిచ్చే ప్రతి వాగ్దానము మరి 2 కొరింథీ 1:20 ప్రకారము దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయంట. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా ప్రభు అయిన యేసు ద్వారా నీ జీవితంలో నెరవేరి దేవునికి మహిమ కలుగు రీతిగా అవి నిశ్చయంగా నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాగ్దానము నువ్వు స్వతంత్రించుకోవడానికి నీవు నేను పరిశుద్ధులం కాదు. ప్రభు అయిన యేసు మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆ వాగ్దానం పొందుకున్న రీతిగా సిద్ధపరుస్తున్నాడంట. యేసు నందు నీకు ప్రతి వాగ్దానం దొరుకుతుంది. అప్పుడు యేసు నొద్దకు నువ్వు సరిగా వస్తున్నావా? యేసు యొద్ద నీవు నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? ప్రభు చిత్తానికి నువ్వు లోబడుతున్నావా? ప్రభు చిత్తానికి లోబడక దేవుని మహిమపరిచే విధంగా మనం జీవించక వాగ్దానాలు నెరవేరడం లేదు అంటే వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి? అవి నెరవేరేందుకు క్రీస్తు ఆల్రెడీ మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ద్వారా ఆ వాగ్దానాలు మనం స్వాతంత్రించుకోవాలి. హల్లెలూయా. మరి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాం గురించి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. చూడండి, మరి 18వ వచనం మనం చదువుతాం. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి విశ్వాసులమైన మనకందరికీ ఆయన తండ్రి అని పిలువబడుతున్నాడు అబ్రహాం. మరి అబ్రహాముకు దేవుడు ఏం చేసినాడు? వాగ్దానం ఇచ్చాడు, నీకు కుమారుడిని ఇవ్వబోతున్నాను. ఎప్పుడు? 75 సంవత్సరాల వయసులో. మరి ఆయన 100 సంవత్సరాల వయసులో దేవుడి బిడ్డను పొందుకున్నాడు. మరి అప్పటి వరకు ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నమ్మి నిరీక్షణ కలిగి జీవించాడంట. నిరీక్షణ కలిగి జీవించడం అంటే ఏంటి? దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం. దేవుడు నాకొద్దు, దేవుడు నాకు ఏం చేయలేదు అని చెప్పి దేవుని వదిలేసి జీవించడం కాదు. నిరీక్షణ కలిగి జీవించడం అంటే దేవునికి లోబడి జీవించడం, దేవుని మహిమపరుస్తూ జీవించడం, దేవుని ఆరాధిస్తూ జీవించడం. 20-21 వచనాలు చదువుదాం. రోమా 4:20-21 వచనాలు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. హల్లెలూయా. కాబట్టి ఆయన అవిశ్వాసముతో దేవుని వాగ్దానం గురించి అనుమానించకుండా ఆయన ఏం చేస్తున్నాడంట? అబ్రహాం దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. దేవునికి లోబడుతున్నాడు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఆయన జీవించాడు. దేవుని స్నేహితుడు అని పేరు పొందుకున్నాడు. మరి మనకు ఎటువంటి పేర్లు ఉన్నాయి? లోక స్నేహితులని పేరు పొందుకుని ఉన్నామా? లోకానుసారిగా జీవించువారు వీరు అనే పేరు మనకుందా? ఇష్టానుసారంగా నోరు తెరిస్తే వారి మాటలు మనం భరించలేమనే మాటలు అనేక పేరు మనం పొందుకుని ఉన్నామా? పొగురుబోతు వాళ్ళు, పొగురు పట్టిన వాళ్ళు అనేటువంటి పేరు మనకుందా? ఎటువంటి పేర్లు మనకున్నాయి? ఎటువంటి పేరు మనం కలిగి ఉన్నాం ఈ లోకంలో? గర్విష్ఠులు అనే పేరు మనకుందా? మూర్ఖులు, మాట వినని వారు, లోబడని వారు అనేటువంటి పేరు మనం పొందుకొని ఉన్నామా? అబ్రాహాముకు ఉండే పేరు ఏంటంటే దేవుని స్నేహితుడు అనే పేరు.
ఎప్పుడు వాగ్దానం నెరవేరిన తర్వాత కాదు, వాగ్దానం నెరవేరక ముందే ఆయన దేవుని స్నేహితుల్లా జీవించాడంట. మనం ఎవరి స్నేహితులుగా జీవిస్తున్నాం? సాతాను స్నేహితుల్లా మనం ఉంటున్నామా? సాతానుతో అధికంగా స్నేహం చేస్తూ, సాతానుకి లోబడుతూ, దేవునికి విరోధంగా ఇష్టానుసారంగా జీవించి, దేవుడు నా జీవితంలో ఇంకా వాగ్దానమే నెరవేర్చలేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఒక్కటి నెరవేరలేదు అంటే మనం ఎలా జీవిస్తున్నాం? వాగ్దానము స్వతంత్రించుకునే రీతిగా అబ్రహాం జీవించాడంట. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఆ విధంగా జీవిస్తున్నామా? మనము ఆ విధంగా జీవించినప్పుడు ప్రతి వాగ్దానము క్రీస్తునందు నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. దేవుని వాగ్దానాలు ఆపడానికి ఏ మనుషునికి తరం కాదు. ఎవరో నిన్ను దూషించో, ఎవరో చెడు కన్నుతో చూసో, ఎవరో దిష్టి పెట్టో, ఇంకేదో పెట్టో, ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు. మనం సరిగా జీవించాం అంతే. మనము ప్రభు ఎదుట సరిగా జీవించి ఉంటే అన్నీ నెరవేరుతాయి. ఎవరో దిష్టి తీశారు, దిష్టి పెట్టాడు, దిష్టి తీయండి, అది తీయండి, ఇది తీయండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఊరికే ముట్టిగా మాట్లాడే వ్యర్థమైన మాటలు. ఎవరో నాకు విరోధంగా ఏదో మంత్రం చేశాడు, శకునం చేశాడు, లేదా సైతాన్ ఏదో చేస్తుంది. సైతాన్ ఏది చేయదు. మనం దేవుని మాట వినం. దేవునికి మనం లోబడితే సైతాను ఆపలేదు దేవుని ఆశీర్వాదాన్ని. యోబు కుటుంబాన్ని తాకడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చేదాకా యోబు కుటుంబాన్ని తాకలేకపోయాడంట సాతాను. సాతాను అంటాడు, యోబు కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేస్తున్నావు, నేను ఆ కుటుంబాన్ని ఎలా తాకాలి? నీ కుటుంబం ఈజీగా ఎందుకు సాతాను తాకుతున్నాడు? చాలా ఈజీగా నీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి లోకంలో ఎందుకు పడిపోతున్నారు? పాపంలో ఎందుకు పడిపోతున్నారు? నువ్వెందుకు లోకంలో జీవిస్తున్నావు? లోకంలో ఎందుకు నువ్వు పడిపోతున్నావు? ఎందుకంటే దేవునికి లోబడ్డం లేదు. వాగ్దాన ప్రకారంగా దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని పరిశుద్ధంగా భయభక్తులతో అబ్రాహాముల లాగా మనం కూడా దేవునికి లోబడి జీవించాలి. వాగ్దానం చేసిన వాడు సాతానుడు కాదు, లోక సంబంధమైన మనుష్యులు కాదు నీకు వాగ్దానం చేసింది. వాగ్దానం చేసింది దేవుడు. నిన్ను ఆశీర్వదించేవాడు కూడా ఆయనే, నిన్ను రక్షించింది కూడా ఆయనే. మరి ఆయనకు మనం లోబడుతున్నామా? అబ్రాహాము దేవునికి లోబడి దేవుని స్నేహితుడని పేరు తెచ్చుకున్నాడు. లోకంతో స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా అంటది దేవుని వాక్యం. లోకంతో స్నేహం చేస్తుంటే దేవునితో మనము శత్రుత్వం పెంచుకుంటున్నాం. దేవునితో శత్రుత్వం పెంచుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు దేవుని శత్రువు అయిపోయిన తర్వాత దేవుని వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి? అసలు దేవుడిచ్చిన వాగ్దానం నీకు జ్ఞాపకం ఉందా? ఆ వాగ్దానం పట్టి నువ్వు ప్రతిరోజు ప్రార్థిస్తున్నావా? అంతగా మనం శత్రువులు అయిపోయిన తర్వాత దేవుడు ఎట్లా నెరవేరుస్తాడు వాగ్దానాన్ని? మళ్ళా దేవుని మీదే నింద వేస్తారు. దేవుడు ఏం చేయలేదు, నాకు దేవుడు అక్కర్లేదు. మనం అసలు దేవుని కోసం ఏం చేస్తున్నాం? 6 నెలలు గడిచిపోయిన ఈ సంవత్సరంలో దేవుడు తన వాగ్దాన ప్రకారంగా ఏమేమి నీ జీవితంలో కార్యాలు చేశాడు? సంఘంలో సాక్ష్యం చెప్పమంటే చాలామంది లేచి కూడా చెప్పడానికి ఏముండవు సాక్ష్యాలు. ఎందుకంటే దేవునికి లోబడినప్పుడు ఏం సాక్ష్యాలు చెప్తాం మనం? ఏముండవు మన దగ్గర. దేవునికి లోబడినప్పుడు సాక్ష్యాలు వెంబడిస్తాయి. వెంబడించు సాక్ష్యాల ద్వారానే దేవుని వాక్యం మన జీవితంలో స్థిరపడుతుందంట. మన దగ్గర ఏ సాక్ష్యం లేదు అంటే మనం అసలు దేవునికి లోబడడం లేదు, దేవుని కార్యాలు మనం చూడడం లేదు. 6 నెలలు గడిచిపోయినాయి, ఇక మిగిలింది మనకు 6 నెలలు ఈ సంవత్సరానికి. ఈ సంవత్సరం వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరకుండానే ముగిసిపోద్ది అనే విధంగా మనం జీవించకూడదు. దేవునికి ఈ ఉదయ కాలంలోనే అప్పగించుకోండి. అబ్రాహాము దేవుని స్నేహితుల్లా జీవించినందువల్ల దేవుని వాగ్దానాలు ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి. మనందరికీ విశ్వాసులకు ఆయన తండ్రి. మరి ఆయనలాగా మనం కూడా దేవుని స్నేహితుల వలె మనం జీవించాలి. లోకమునకు స్నేహితులుగా, అపవాదికి స్నేహితులుగా మనం జీవించకూడదు. దేవునికి స్నేహితులుగా మనం జీవించినప్పుడు ప్రతి వాగ్దానం నీ జీవితంలో వాగ్దాన ప్రకారంగా ప్రతి ఆశీర్వాదం
ప్రతి దినం నువ్వు అనుభవిస్తావు, ప్రతి దినం నువ్వు దీవించబడతావు. అప్పుడు సాక్ష్యాలు చెప్పండి అంటే పరిగెత్తి సాక్ష్యాలు చెప్తారు. మన దగ్గర సాక్ష్యాలు లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనం దేవుని మాట విన్నందువల్లనే. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నేను నీ వెంట నడుస్తాను. నీ వాగ్దానం అనుసారంగా అనుదినం నా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి, అనుదినం ఆశ్చర్య కార్యాలు చేయండి నాయన, నడిపించండి నాయన. అబ్రాహాము మరి మా విశ్వాసులకు మాకు తండ్రి అయినటువంటి అబ్రాహాం వలె నేను కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నేను నిరీక్షణ కలిగి దేవునికి లోబడి జీవిస్తాను నాయన. అవిశ్వాసముతో వాగ్దానమును స్వాతంత్రించుకొనని పరిస్థితులు కాక ఎప్పుడు ఆ వాగ్దానం నేను నమ్ముతానయ్యా అని దేవుని చేతికి అప్పగించండి. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి ప్రతి వాగ్దానం, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చుటకు ప్రభు అయిన యేసును నాయన మా నిమిత్తం కల్వారి సిలువలో నాయన మరణించుటకు అప్పగించినందుకు నీకు వందనాలు. ఆయన ద్వారా ప్రతి వాగ్దానం మా జీవితంలో నెరవేర్చుటకు అవును ఆమెన్ అని ప్రతి వాగ్దానం మా జీవితం నెరవేరుటకు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రం. ఈ దినమున మేము సిద్ధపడకనే, మేము నీకు లోబడక ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం. మరి తండ్రి, దేవుడు మాట ఇచ్చినప్పుడు, దేవుడు దీవించమని చెప్పినప్పుడు ఆ దీవెన ఏ మనుష్యుని వలన ఆపజాలుడు, ఏ మంత్రము శకునము దేవుని ఆశీర్వాదాలు ఆపలేవు నాయన. తండ్రి, మా యొక్క అవిశ్వాసము, లోబడని స్వభావం మట్టుకే దేవుని ఆశీర్వాదాలు ఆటంకంగా మారుతున్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. ప్రభువుకి సంపూర్ణంగా లోబడే వారిగా ప్రభు యొక్క ఆ ప్రతి వాగ్దానం, దేవుడు మాకిచ్చిన ప్రతి వాగ్దానం స్వతంత్రించుకునే రీతిగా జీవించేందుకు కృప దయచేయమని, మా అమ్మను మా కుటుంబంలో ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.